ఈ సిటీకి సంబంధించి ఇప్పుడు ఏవైతే ఫస్ట్ ఫేజ్ లో పైలట్ కింద ఒక 16 కాన్స్టిట్యుయెన్సీస్ ని ల్యాండ్స్ ఏవైతే ఇమీడియట్లీగా అవైలబిలిటీ ఉన్నాయో ఈ అవైలబిలిటీ ఉన్న ల్యాండ్స్ లో ఆ నియోజకవర్గానికి సంబంధించిన శాసనసభ్యులు ఎవరైతే ఇక్కడికి వచ్చిన వాళ్ళు కానీ రాని వారు కానీ వారు ఏ పార్టీ వారైనా ప్రజలకి మంచి చేసే దాంట్లో పేదవాడి కల నెరవేర్చే దాంట్లో స్థానిక శాసనసభ్యుడితో సంప్రదించి స్థానిక ప్రజాప్రతినిధులతో సంప్రదించి మా సహచర మంత్రివర్యులు ఇన్ఛార్జి మంత్రివర్యులు వారు టైం టు టైం వారితో రేపోలో ఉండి ఏవైతే ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో అది ఎకరం 300 కోట్లు చేసినా ఆ పేదవాడి కళ నెరవేర్చడం కోసం ఆ 300 కోట్లు చేసే ఎకరంలోనే అంతస్తుల భవనం కట్టి తప్పకుండా పేదవాడి కళ ఈ ప్రభుత్వం నెరవేర్చాలన్న తపన చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి ఉంది. స్థానిక శాసనసభ్యులు కానీ స్థానిక ప్రజాప్రతినిధులతో టైం టు టైం కోఆర్డినేట్ చేసుకొని ఈ ల్యాండ్స్ ని ఐడెంటిఫై చేసే దాంట్లో ల్యాండ్స్ లో ఏమైనా చిన్న చిన్న విషయాలు ఉన్నా వాటిని క్లీన్ చేసి డిస్ప్యూట్ లేని ప్రాపర్టీస్ లో హౌసింగ్ బోర్డు అంటేనే ఒక ట్రస్ట్ ఉంది. ఆ ట్రస్ట్ ని వమ్ము చేయకుండా డిస్ప్యూట్ లేని ప్రాపర్టీస్ లో పేదవాడి కల నెరవేర్చే కార్యక్రమం తను పుట్టి పెరిగి ఏ గడ్డ మీదైతే ఈనాడు ఆ ఏజ్ లో ఉన్నాడో తను తలెత్తుకునే విధంగా అదే గడ్డ ప్రాంతంలో ప్రతి నియోజకవర్గాన్ని ఇందాక చెప్పినట్టు యూనిట్ గా తీసుకొని ఇల్లు ఇస్తామని ఈ వేదిక ద్వారా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ఇందిరమ్మ ప్రభుత్వ పక్షాన ఈ జిహెచ్ఎంసీ పరిధిలోని క్యూర్ ప్రాంతంలో ఉండే నా నిరుపేద కుటుంబాలకి మరొకసారి తెలియజేస్తున్నాను. ప్రధానంగా ఆల్రెడీ నా మీడియా సోదరులందరికీ మేము బ్రోచర్స్ ఇచ్చాం. ఏవైతే పైలట్ కింద ఇప్పుడు తీసుకుంటున్నామో సుమారు 21 రోజులు ఈ అప్లికేషన్ల ఇన్విటేషన్ కోసం 3 ప్లాట్ఫామ్ల మీద మీరు అప్లై చేసుకుని ఈజీగా అప్లై చేసుకునే యాక్సెస్ ని కూడా ఇవ్వటం జరిగింది. దాంతో పాటు ఏవైతే 10,000 రూపీస్ 10,000 రూపీస్ అప్లికేషన్ మీరు అప్లై చేస్తున్నారో ఎవరికైతే మేము ఇస్తున్నామో వారు కట్టవలసిన దాంట్లో జమ చేసుకొని ఇల్లు ఇవ్వని వారికి విత్ ఇన్ కపుల్ ఆఫ్ అవర్స్ లోనే ఆ డబ్బు వాపస్ వారికి చేయబడుద్ది. ఎందుకంటే ఈ హౌస్ సైడ్ తో పాటు గ్రామీణ ప్రాంతంలో అదే రకంగా పట్టణంలో స్థలం ఉండి స్థలం ఉన్న వారికి ఇందిరమ్మ స్కీమ్ ఏదైతే కంటిన్యూ చేస్తున్నామో అక్కడ ఏదైతే 5 లక్షల రూపాయలు వారికి ఇస్తున్నామో అదే 5 లక్షల రూపాయల బెనిఫిట్ ఇక్కడ స్థలముతో పాటు 5 లక్షల రూపాయలు ఉచితంగా ఇవ్వటం జరుగుద్ది. స్థలము ఖరీదు అన్డివైడెడ్ షేరు సుమారు 40 నుంచి 60 లక్షల రూపాయలు ఉంటుంది. దీంతో పాటు రిజిస్ట్రేషన్ కూడా రూపాయి ఖర్చు లేకుండా గతంలో లాగా ఒక సర్టిఫికెట్ ఇవ్వకుండా గతంలో లాగా ఏదో ఒక తెల్ల కాగితాన్ని నల్ల కాగితం చేసి ఇవ్వకుండా పూర్తి టైటిల్స్ తో సేల్ డీడ్ ను కూడా చేసే కార్యక్రమాన్ని వసతులను దీంట్లో పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ ఆ సేల్ డీడ్ ఎవరైతే బెనిఫిషరీ ఉన్నాడో ఆ బెనిఫిషరీ 10 years వరకు అమ్ముకోవటం కుదరదు. ఆ బెనిఫిషరీ 10 years వరకు ఆ ప్రాపర్టీని అమ్ముకోవటం కుదరదు. కానీ ఆ డాక్యుమెంట్ ఆ బెనిఫిషరీ బ్యాంక్ లోన్ కోసమో తన అవసరాల కోసమో ప్లెడ్జ్ చేసుకునే వసతిని కల్పిస్తున్నాము. ఆ బెనిఫిషరీ ఏదైతే ఒరిజినల్ డాక్యుమెంట్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ చేస్తున్నామో
ఆ డాక్యుమెంట్ అమ్ముకోవటానికి 10 సంవత్సరాల వరకు కుదరదు, 10 సంవత్సరాల తర్వాత తను అమ్ముకోవచ్చు. అదే రకంగా రిజిస్టర్డ్ డాక్యుమెంట్ వచ్చిన తెల్లారైనా కూడా ఆ డాక్యుమెంట్ ని ఏదైనా బ్యాంకులో ప్లెడ్జ్ చేసి తన కుటుంబ అవసరాల కోసం దాన్ని ప్లెడ్జ్ చేసుకునే సౌకర్యాన్ని ఈ స్కీములో కల్పిస్తున్నాము. అంతేకాదు ఒకే కుటుంబానికి ఏదైతే కుటుంబం అంటే డెఫినేషన్ ఏదైతే ఉందో ఆ కుటుంబానికి భార్యకొకటి భర్తకొకటి ఇలా ఇవ్వరు, కుటుంబానికి ఒక్కటే ఇస్తారు. అది ఉన్న అపార్ట్మెంట్స్ కంటే ఎక్కువ అప్లికేషన్లు వస్తే పారదర్శకంగా ఓపెన్ గా లాటరీ సిస్టమ్ తో ఆ బెనిఫిషరీస్ అందరి సమక్షంలో డ్రా తీసి ఆ డ్రా తీసిన సీరియల్ ప్రకారము ఆ ప్రయారిటీ ప్రకారము వారికి ఇవ్వటం జరుగుద్ది. అంతేకాదు ఇంకా ఆ బ్రోచర్లో పూర్తి వివరాలు మీకు ఇచ్చాం. రేపటి నుంచి ఇవాళ జూలై 20వ తారీఖు, జూలై 21వ తారీఖు నుంచి ఆగస్టు 10వ తారీఖు వరకు అంటే 21 డేస్ అంటే 3 వారాలు అప్లికేషన్ చేయవలసిన వాళ్ళు ఇందాక నేను చెప్పినట్టు మీ సేవ కానీ వాట్సాప్ లో కానీ మూడోది ఏంటండి పోర్టల్ వెబ్సైట్ లో కానీ మీ సేవ కానీ వాట్సాప్ లో కానీ మీ వెబ్సైట్ నుంచి కానీ 3 పోర్టళ్లలో అర్హులైన వారు ఎవరైతే ఉన్నారో ఏ కాన్స్టిట్యున్సీ వారో ఆ కాన్స్టిట్యున్సీలోనే ఇప్పుడు ఏవైతే 16 నియోజకవర్గాల్లో నేను పేర్లు చదువుతాను, ఈ 16 నియోజకవర్గాలు కాకుండా మిగిలిన వాటిని కూడా వీలైనంత తొందరలో అక్కడ కూడా ల్యాండ్స్ ఐడెంటిఫై చేసి ఏదైతే ఈ క్యూర్ ఏరియాలో 24, 25 నియోజకవర్గాలు ఉన్నాయో వాటిలో కూడా లొకేషన్స్ ఇవ్వటం జరుగుద్ది. ఇక్కడ అప్లికేషన్ చేసిన వాళ్ళందరికీ 360 degrees లో గతంలో వారికి ఏదైనా ఇల్లు ఉన్నా సైట్ ఉన్నా ఏవైతే ఇతరత్ర ఆస్తులున్నా అటువంటి వారికి ఈ ఫస్ట్ ఫేజ్ లో ఇవ్వలేము. ఎవరైతే ఇల్లు కానీ ఒక చిన్న గజము చోటు కానీ లేని నిరుపేదలున్నారో వారికి ఫస్ట్ ఫేజ్ లో టాప్ ప్రయారిటీ ఇవ్వటం జరుగుద్ది. ఈ చేసే దాంట్లో పారదర్శకంగా మళ్ళీ పదే పదే చెప్తున్నాను, పారదర్శకంగా నీది ఏ పార్టీ అని అడగం, నీది ఏ కులం అని అడగం, నీది ఏ మతం అని అడగం. చివరికి నీకు ఇల్లు ఇస్తున్నాను కదా, రేపు మా పార్టీ తరఫున ఈ శాసనసభ్యుడు అక్కడ నిలబడుతున్నాడు, అతనికి ఓటేయాలనే కండిషన్ కూడా పెట్టాం. ఇది ఇందిరమ్మ ప్రభుత్వం, పేదోడి ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి పదే పదే చెప్తున్నాను, పేదవాడి బాగే ఈ ప్రభుత్వం యొక్క మెయిన్ ఏజెండా. ఇంకా అదర్ థింగ్ ఈ ప్రభుత్వానికి ఏమీ లేదు. కాబట్టి ఏవైతే మీరు ఈ క్యూర్ ప్రాంతంలో ఇప్పుడు పైలట్ కింద స్టార్ట్ చేస్తున్నామో, ఈ పైలట్ అనేది మోడల్ గా చేస్తున్నాం. దీని కంటిన్యూషన్ ఇది నిరంతరం 1,00,000 ఇళ్ళని అనౌన్స్ చేశాం. 1,00,000 ఇళ్లే కాదు, ఇది నిరంతరము జరిగే ప్రక్రియ. ఈ క్యూర్ ప్రాంతంలో క్యూర్ ప్రాంతమే కాదు, రాష్ట్రమంతా కూడా. రెండో విడత అనౌన్స్ చేసేటప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు సహచర మంత్రులు అందరం చెప్పాం, ఈ రాష్ట్రంలో పూరి ఇల్లు లేకుండా
పక్కా ఇళ్లు కట్టిస్తామని చెప్పాము. ఇందిరమ్మ ఇళ్లు రెండో ఫేజ్ లో ఏవైతే పూరి ఇళ్లు ఉన్నాయో గ్రామీణ ప్రాంతంలో, కొన్ని పట్టణ ప్రాంతాల్లో, వాటన్ని సుమారు ఇప్పటి వరకు వచ్చిన ప్రాథమిక సమాచారం ప్రకారం ముందు ఒక 28,000-30,000 అని మా గౌతమ్ గారు చెప్పారు. కానీ తీరా చూస్తే అది 42,000-44,000 వరకు ఇప్పటి వరకు వచ్చింది. ఇంకా అది పెరగొచ్చు కూడా. పెరిగిన టాప్ ప్రయారిటీలో ఆ పూరిళ్ళు ఏవైతే ఉన్నాయో, ఇళ్ల స్థలం ఉండి పూరింట్లో నివసిస్తున్నారో వాళ్ళకి ఇందిరమ్మ ఇళ్ళు గ్రామీణ ప్రాంతంలో కానీ పట్టణ ప్రాంతాలను కూడా కట్టిస్తున్నాం. అంతేకాదు, ఏదైతే అక్కడ ఇచ్చినట్లే ఈ అర్బన్ ప్రాంతంలో, క్యూర్ ప్రాంతంలో ఇప్పుడు మనం లాంచ్ చేసుకున్న అప్లికేషన్ ప్రకారం ఇళ్ల స్థలము ఫ్రీ, మిగిలిన కుటుంబ సభ్యులకు ఇచ్చినట్లు ఈ ఫ్లాట్కి 5 లక్షలు ఈ రాష్ట్ర ప్రభుత్వం బరాయిస్తుంది. అంచనాల ప్రకారం ఏవైతే కాంట్రాక్టర్ ఫైనల్ చేసి ఇప్పుడున్న ఎస్ఎస్ఆర్ రేట్ల ప్రకారం అక్కడ మౌలిక వసతులతో కలిపి ఈ 525 ఎస్ఎఫ్టీకి సుమారు 11 లక్షల రూపాయలు ఖర్చు వస్తుంది. ఈ 11 లక్షల రూపాయల్లో రాష్ట్ర ప్రభుత్వం పక్షాన 5 లక్షల రూపాయలు ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వమే ఆ కాంట్రాక్టర్కి పే చేస్తుంది. మిగిలిన 6 లక్షల రూపాయలు ఈ ప్రణాళిక అంతా 1 ఇయర్ లో పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నాము. ఈ 1 ఇయర్ లో 4 ఇన్స్టాల్మెంట్స్ కింద ఈ 6 లక్షల రూపాయలు ఏవైతే ఉన్నాయో ఆ పేదవాడికి బరువు కాకుండా, ఆ పేదవాడి కోరిక నెరవేర్చడం కోసం, ఆ పేదవాడు ఈనాడు ఏ పూరిల్లోనో ఏ వసతులు లేని స్థలంలో ప్రతి నెల 15 నుంచి 20,000 రూపాయలు అద్దెలు కడుతున్నాడో ఆ అద్దెల నుంచి ఉపశమనం కల్పించటం కోసం విడతల వారీగా ఈ 6 లక్షల రూపాయలు 4 విడతల్లో కట్టే విధంగా వసతి కల్పిస్తున్నాము. ఈ 6 లక్షల నుంచి ఇప్పుడు ఏదైతే 10,000 రూపాయలు కడతాడో దాన్ని తగ్గించి 5,90,000 ఆ పేదవాడి దగ్గర నుంచి ఆ ఎస్క్రో అకౌంట్ డైరెక్ట్ గా ఆన్లైన్ లో పే చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాము. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, ఎవరైతే ఈ కోర్ ప్రాంతంలో నిరుపేద నా కుటుంబ సభ్యులు ఉన్నారో, ఎవరైనా మిడిల్ మ్యాన్ గా, ఎవరైనా బ్రోకర్ అవతారం ఎత్తి, ఎవరైనా మాయమాటలు చెప్పి మీ దగ్గరకు వచ్చి నాకు శ్రీధర్ బాబు అన్న తెలుసు, పొంగిలేటి తెలుసు, పొన్నం గారు తెలుసు, వీరు తెలుసు, వారు తెలుసు అని మాయమాటలు చెప్తే మీరేమీ నమ్మొద్దు. మాయమాటలకు మీరు 1 రూపాయి కూడా ఖర్చు పెట్టొద్దు. పారదర్శకంగా మీకు ఇల్లు వస్తుంది. దయచేసి మిడిల్ మ్యాన్ కి 1 రూపాయి కూడా నా కుటుంబ సభ్యులు ఖర్చు పెట్టొద్దని, లంచాలు ఇయ్యొద్దని ఈ వేదిక ద్వారా వారందరినీ అభ్యర్థిస్తున్నాను. ఎందుకంటే ఇల్లు అనేది ఒక స్వప్నం, ఒక కళ. గతంలో మేము చూసాం, వీరికి డబుల్ బెడ్రూమ్ ఇవ్వడానికి 3 లక్షలు ఇచ్చాము, 5 లక్షలు ఇచ్చాము, ఇది చేశాము, అది చేశామని ఇక్కడున్న మా అందరి దగ్గరికి ఆ నిరుపేదలు వచ్చి చెప్పుకున్న కేసులు కొన్ని ప్రత్యక్షంగా చూశాము, విన్నాము. అటువంటి పరిస్థితి వద్దని ప్రత్యేకంగా దాన్ని ఈ వేదిక ద్వారా నా పేద కుటుంబ సభ్యులకు తెలియజేయదలుచుకున్నాను. కాబట్టి ఈరోజు ఈ ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాన్ని ఆనాడు భద్రాద్రిలో రాముల వారి సన్నిధి నుంచి ప్రారంభించాం. ఒక శుభదినం. అద్భుతంగా సిటీలో బోనాల పండుగలు జరుగుతున్నాయి మా ఇన్ఛార్జి మంత్రులందరి సమక్షంలో. ఆ అమ్మవారి సాక్షిగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏ రకమైన స్వార్థము లేదు, ఏ రకమైన సెకండ్ థింకింగ్ లేదు, ఏ రకమైన వ్యక్తిగతమైన ఆలోచన లేదు.
ఈ బోనాల పండగ ఈ నెలలో ఏ రకంగా అయితే జరుగుతున్నాయో మళ్ళొచ్చే బోనాల పండగ నాటికల్లా నా పేదింటి ఆడబిడ్డ తన దశాబ్దాల చిర కోరిక ఆశ నెరవేర్చటమే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యమని ఈ వేదిక ద్వారా తెలుపుతూ మా మిత్రులు చెప్పినట్లు నెక్స్ట్ బోనాలకి అక్కడి నుంచే బోనాలు ఎత్తిస్తానని మా అన్న చెప్తున్నాడు. తప్పకుండా ఆ అమ్మవారి సంకల్పంతో ఆ అమ్మవారి దీవెనలతో ఆ కార్యక్రమం చేస్తాము. అదే రకంగా స్థానిక శాసనసభ్యులు, రాజకీయ పార్టీలు ఏమైనా కావచ్చు, స్థానిక ప్రజాప్రతినిధులు ఈ బృహత్తరమైన కార్యక్రమం ఒక మంచి కార్యక్రమం మనం ఏదైతే చేపట్టామో మీ చేతనైనంత సహకారం ఈ ప్రభుత్వానికి ఆ పేదవాడి కళ నెరవేర్చే దాంట్లో మీరందరూ భాగస్వాములు అవుతారని అవ్వాలని మనస్ఫూర్తిగా ఈ క్యూర్ ప్రాంతంలో ఉండే ప్రతి ఒక్క ప్రజాప్రతినిధిని అభ్యర్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను.